ఈరోజు విశాఖపట్నంలో ప్రపంచవ్యాప్తంగా ట్విన్స్ డే జరుగుతూ ఉంది. ఇవాళ వరల్డ్ ట్విన్స్ డే కాబట్టి విశాఖపట్నంలో కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఆర్గనైజర్స్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే దాదాపు ఒక 50 మంది ఇవాళ ఇక్కడ ట్విన్స్ ఉన్నారు. ఒకే రకంగా ఒక తల్లి కడుపు నుంచి ఒకే రోజు పుట్టినటువంటి వాళ్ళు చూడముచ్చటగా ఉంది. వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది సమాజంలో. ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తింపు ఉంది. వాళ్ళు ఒకే విధమైన డ్రెస్సు, ఒకే విధమైన పోలికలతో ఇవాళ ఇక్కడ అలరింపు చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ పిల్లలందరూ కూడా రానున్న రోజుల్లో ఉన్నతంగా ఉండాలని, ఉన్నతమైన చదువులు చదువుకొని ఆ దేవుడు వాళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి అవకాశం ఇచ్చాడో అంతకంటే గొప్పగా అభివృద్ధిని కోరుకుంటున్నాం. సో వాళ్ళు కూడా రానున్న బాగా సెటిల్ అయ్యి ఈ సమాజానికి సేవ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎక్కడ కూడా చిన్న కూడా తేడా లేకుండా ఒక తల్లి కడుపును పుట్టి ఇవాళ వాళ్ళు అంత హ్యాపీగా ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారంటే అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఎందుకంటే ఘనంగా చేసే విధంగా ఆర్గనైజర్స్ ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని తప్పకుండా ఒక మంచి ప్రోగ్రాము. చాలా హ్యాపీగా ఇంతమందిని ఒకే వేదిక మీద చూడడం ఫస్ట్ టైం. ఎవరు పెద్దోళ్ళు ఎవరు చిన్న పోల్చుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి చాలా చక్కగా చాలా బాగుంది. అలాగని ఎప్పుడు అనుకోలేదు. కానీ మా ఇంట్లో మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు యూఎస్లో ఉన్నారు కాకపోతే రాత్రి ఇక్కడికి వచ్చేవాళ్ళు. చాలా వాళ్ళు ఒకే డ్రెస్ వేసుకొని వాళ్ళు ఇంట్లో నడుస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలు కాబట్టి మనం ఒకే రకంగా వాళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఉండడం కానీ ఒక రకంగా ఉంటే ఎవరికైనా చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు డౌట్ లేదు. మా పేరు రామ్ లక్ష్మణ్. మేము శ్రీకాకుళం జిల్లా సోంపేట నుండి వచ్చాము. ఈ ట్విన్స్ డే అనేది మేము 2019 నుంచి అంటే ఇప్పటికీ 7వ సంవత్సరం ఇప్పుడు ట్విన్స్ డే జరుపుకుంటాం ఇక్కడ. ఇలానే మన ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి కూడా ట్విన్స్ చాలామంది వస్తుంటారు. ఇప్పుడు కూడా మేము ఒక 50 పేర్స్ వరకు వచ్చారు ఇక్కడ. నెక్స్ట్ మేము ఎందుకు అంటే ట్విన్స్ మేము ముందు మేము అనుకున్నాం మా ఇద్దరమే ట్విన్స్ ఉంటారు అనుకొని, కానీ అలాగా అక్కడ చూసి కనిపిస్తుందని చెప్పి ఒక చిన్న ఆలోచనతో ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసాం. ఆ గ్రూప్లో ఇప్పటికీ 500 పేర్స్ వరకు ట్విన్స్ ఉన్నారు. మా ఉద్దేశం ఏంటంటే మా ట్విన్స్ అందరూ ఒక ఫ్యామిలీగా ఉందామనే ఒక చిన్న ఆలోచనతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందరం ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 22 ట్విన్స్ డే. ఈ ట్విన్స్ అనేది ఫిబ్రవరి 22 కాబట్టి ప్రతి సంవత్సరము ఫ్యామిలీతో వచ్చి ట్విన్స్ అందరూ వచ్చి ఇక్కడ పాటలతో సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు దీపిక. నా పేరు దీక్షిత. ముందుగా ఇంటర్నేషనల్ ట్విన్స్ డే ఇవాళ కాబట్టి సో ట్విన్స్ అందరికీ హ్యాపీ ట్విన్స్ డే. అంటే ఎవ్రీ ఇయర్ లాగా ఒక పాస్ట్ 6 years నుండి మేము ఈ ట్విన్స్ డే సెలబ్రేషన్స్ అనేది వైజాగ్లో జరుపుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ అంటే
లాస్ట్ ఇయర్ కాకుండా ఈ ఇయర్ అలా ప్రతి సంవత్సరం కూడా అంటే చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాము మేము. సో ఇలాగే లాస్ట్ ఇయర్ వచ్చే మెంబర్స్ కూడా ఇంకా యాడ్ అవుతూ ఉన్నారు గ్రూప్లో. సో అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మాకు. అండ్ ట్విన్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మా ఇద్దరికి వేరే బెస్ట్ ఫ్రెండ్స్ అనేవి ఏం అక్కర్లేదు. వి బోత్ ఆర్ ఈచ్ అదర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో నాకే కష్టం వచ్చినా తనకు చెప్పుకుంటుంది, తనకు చెప్పుకుంటాను, తనకే కష్టం వచ్చినా నాకు చెప్పుకుంటుంది. సో మా ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుందంటే పేరెంట్స్ కన్నా ఎక్కువ అనమాట మేమిద్దరం, మా ఇద్దరికి. సో అందరు ట్విన్స్లో అలాంటిది ఒకటి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే బయట వాళ్ళకైతే వాళ్ళు సింగిల్గా ఉంటారు, వీలైతే వాళ్ళకి సిబ్లింగ్స్ ఉంటారు, కొంతమంది ఉండకపోవచ్చు, సోలోగా ఉండొచ్చు. వాళ్ళకి ఎలా అంటే ఫ్రెండ్స్ కావాలి. మాకైతే ఉన్నా లేకపోయినా సరే మా ఫ్రెండ్ ఎప్పుడు మా ట్విన్నే కాబట్టి సో లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అనమాట. అంటే పుట్టిన దగ్గర నుండి కలిసే పుట్టడం, సో ఇంకా ఎండ్ వరకు వీళ్ళే మా ట్విన్. సో ఎవరికి లేనంత అదృష్టం ఒక ట్విన్స్ మాత్రమే ఇలా తోడు దొరకడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. వి ఫీల్ లక్కీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామ్ కుమార్. నా పేరు లోకేష్ కుమార్. మేము కాకినాడ నుంచి వచ్చాము. ఇది మాకు ఐదో సెలబ్రేషన్ అనమాట. మేము గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మేమైతే ప్రతి ఇయర్ కూడా ఈ రోజు కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటాము. ఎప్పుడెప్పుడు మేము ఫ్రెండ్స్ అందరినీ కలుస్తామా, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేస్తామా అని అనుకుంటాము. అండ్ ఈ రోజు కూడా మేము చాలా అంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటారు కదా. సో ఈ రోజు మేము చాలా మెమొరబుల్గా ఉంచుకుంటాము. అంటే ఈ మెమరీస్తో 1 year పాటు హ్యాపీగా గడిపేస్తాము. అండ్ అలానే ఈ గ్రూప్ క్రియేట్ చేసి మమ్మల్ని ఇంతమంది ట్విన్స్ మాకు కల్పించిన మా గ్రూప్ అడ్మిన్స్ రామరాజు, లక్ష్మణ్ రాజు, వాళ్ళకి రామ్ లక్ష్మణ్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరే సరిపోదు. సో వాళ్ళ వల్ల మేము ఎంతమంది ట్విన్స్ ఉన్నారని మాకు తెలిసింది. సో ఈ ట్విన్స్ ఫ్యామిలీలో మమ్మల్ని ఒక పార్ట్ చేసినందుకు రామరాజు అన్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ టు బి ట్విన్స్. సో కలిసి పుట్టాం, కలిసే ఉంటాం అంతే, ఇంకుంటాం అంతే. So thank you so much. Thank you so much. My name is Harshita. My name is Harshini. We are from Yanam. అంటే ఫస్ట్ టైం రావడం, అది కూడా రామ్ లోకేష్ వాళ్ళ వల్ల వచ్చాము. ఇంత బాగా జరుగుతుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వాళ్ళే మాకు మొన్నగా పరిచయం అయ్యారు. ఇంత గ్రాండ్గా జరుగుతుంది అనుకోలేదు. ఇంకా ప్రతి ఇయర్ కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాము. నా పేరు అనూహ్య, తన పేరు అనూహ. ఇక్కడ అందరికీ సోనీ సిరి అని తెలుసు. ట్విన్స్గా పుట్టడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ట్విన్స్ అంటేనే ఏదన్నా ఒక ఈవెంట్ కానీ ఏదన్నా ఫంక్షన్కి కానీ వెళ్తే అందరూ వాకింగ్ కానీ దేనికైనా వెళ్తే అందరూ మమ్మల్ని చూస్తూ ఉంటారు. అలాంటిది చోట్ల అయితే మీరు ఎక్కడ పని చేస్తారు, ఏంటి మీ డ్రెస్ అలా ఉంది, లైక్ ఇద్దరు సేమే ఎందుకు వేసుకున్నారు అని అంటారు. ఇక్కడ అలాగా మనం ఒక్కళ్ళమే కాదు, అలాగా నియర్లీ 30 members ఉన్నారు, 30 pages. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ప్లస్ దాన్ని నడిపించడం అనేది చాలా ఇంపార్టెంట్. అది రామరాజు, లక్ష్మణ్ రాజు అండ్ రామ్ లోకేష్ కానీ రామ్ లక్ష్మణ్ వాళ్ళు కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు గ్రూప్ని. ఏ ప్రాబ్లం, ఏ ఇష్యూ రాకుండా. అండ్ గ్రూప్ అనేది చాలా బాగా రన్ అవుతుంది. దానివల్ల ఇంకా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలామంది పేర్స్ వచ్చారు. హాయ్ సార్, నా పేరు రామ్, తమ్ముడు పేరు లక్ష్మణ్. ఈ ట్విన్స్ డే అనేది గత 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. స్టార్టింగ్లో ఒక 2 pairs అయ్యాం. అలా కాదు, మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసి దగ్గర ఎక్కడే ఆంధ్ర, తెలంగాణ టోటల్ ఎంతమంది అయితే ఉన్నారో అందరి ట్విన్స్ని తెప్పిద్దాం. అలా ఇయర్కి 200, 300. ఇప్పుడు మా గ్రూప్లో ఏపీ, తెలంగాణ ట్విన్స్ గ్రూప్ అవుతుంది సార్. అందులో టోటల్గా ఇప్పుడు 500+ pairs ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ గ్రూప్కి మేము అడ్మిన్స్. రామ్ లక్ష్మణ్ వైజాగ్ మాది. ఈ ఇయర్ చాలా బాగా గ్రాండ్గా జరిగింది. ఎమ్మెల్యే గారు రావడం మాకు ఇంకా హ్యాపీగా అనిపించింది సార్. మాది లోకల్ వైజాగ్, కుర్పమ్మర్, వైజాగ్ సౌత్లోనే. నెక్స్ట్ ఇయర్ మటుకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తానన్నారు. గ్రాండ్గా వైజాగ్ బీచ్లో చేద్దామని ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తానన్నారు. చాలా షోస్కి వెళ్ళాం. మా గ్రూప్ నుంచి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, మొన్న జీ తెలుగు సంక్రాంతికి వస్తా ఈవెంట్కి అన్ని హీరో వెంకటేష్ గారిని కూడా కలిసాం. ఆయన బాగా షాక్ అయ్యారు మా ట్విన్స్ అందరినీ చూసి. పెద్దెవరు చిన్నెవరు అని బాగా చెప్పారు. అందరినీ 8 pairsని వెళ్ళాం. 8 pairs మొత్తం అందరినీ కరెక్ట్గా చెప్పారు. ఆ షో బాగా హిట్ అయింది.
1 year బ్యాక్ వరకు కూడా మాకు ఇంతమంది ట్విన్స్ ఈవెంట్ జరుగుతుంది వైజాగ్, ఇంతమంది గ్యాదర్ అయ్యి ఒక ఈవెంట్లా చేసుకుంటారని మాకు తెలీదు. 1 year బ్యాక్ గ్రూప్లో జాయిన్ అయ్యి లాస్ట్ ఇయర్ రావడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఇయర్ రావడం, 1 year తర్వాత అందరితో మళ్ళీ కలవడం, ఇలా ఒక 1 day మొత్తం వాళ్ళతో స్పెండ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. రమ్య లేఖ్య, సోమల్కోట్ నుంచి వచ్చాను. నాది డిగ్రీ కంప్లీట్ అయ్యింది, బీటెక్ సెకండ్ ఇయర్. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. సో నేను ఇంటీరియర్ డిజైనర్గా వర్క్ చేస్తాను, తను ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేస్తుంది. సో ఎవ్రీ ఇయర్ ట్విన్స్ షోకి ఇలానే వస్తూ ఉంటాము, ఎంజాయ్ చేస్తుంటాం. బట్ వైజాగ్ రావడం చాలా ఫస్ట్ టైం అన్నమాట. సో చాలా బాగుంది. బాగుంది యాక్చువల్గా. మేము ఎక్కడికి వెళ్ళాం కానీ స్పెషల్ రికగ్నైజేషన్. సో నా మ్యారేజ్ అయ్యాక మా వాళ్ళు ఇంకా ఎక్స్పెక్టేషన్ అనమాట, మనకి ఇంకా ట్విన్స్ వస్తారేమో అని చెప్పేసి.